నేటి పోటీ యుగంలో నైపుణ్యమే ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. కానీ ఆ స్థాయి మానవ వనరుల కొరత తీవ్రంగా ఉంది. విద్యార్థులకు పాఠ్యాంశాలపై పరిజ్ఞానం ఉన్నా ప్రాక్టికల్ విజ్ఞానం అరుదు. ఈ అంతరాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ యోజన కార్యక్రమాన్ని అమలు చేసింది. నైపుణ్యాలు, సాధికారత ఉన్న యువతను సిద్ధం చేయడమే లక్ష్యంగా అమలవుతున్న ఈ కార్యక్రమం ఎన్టీఆర్ విజయవాడలో సత్ఫలితాలు ఇస్తోంది. ఉన్నత చదువులు అభ్యసించిన ఉద్యోగం సాధించాలంటే నైపుణ్యం తప్పనిసరి. కానీ ఆ స్థాయిలో సామర్థ్యాలు లేక కంపెనీల్లో కొలువు సాధించలేని గ్రామీణ యువతకు ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ ఓ చక్కటి అవకాశంగా మారింది. గ్రాడ్యుయేషన్ చేస్తూనే కార్పొరేట్ రంగంలో వృత్తి నైపుణ్యాలను నేర్చుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుంది. దేశంలోని 500 అగ్ర కంపెనీలలో ఇంటర్న్షిప్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ పాలిటెక్నిక్ కళాశాలలో సిఐఐ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ యోజన విద్యార్థులకు ప్రయోజనకారిగా నిలుస్తుంది. ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందారు. నా డిగ్రీ అయిపోయాక పిఎంఐఎస్ కన్సల్టెన్సీ సెంటర్ గురించి తెలుసుకున్నాను. అక్కడికి వచ్చాక నాకు టెక్ మహీంద్రాలో జాబ్ వచ్చింది. ఇక్కడ పిఎంఐఎస్ కన్సల్టెన్సీలో 3 months అనేది ప్రాక్టికల్ ఓరియంటెడ్ స్కిల్స్ నేర్పిస్తారు. ఆ స్కిల్స్ నేర్పించడంతో పాటు మంత్లీ స్టైఫండ్ అనేది ఇస్తారు. నాకు ఇలా టెక్ మహీంద్రాలో జాబ్తో పాటు అక్కడ ఎలా ఉండాలి ఏంటి అనేది చాలా తెలుసుకున్నాను. లాస్ట్ ఇయర్ మా కాలేజ్కి మేడం వాళ్ళు వచ్చి పిఎంఎస్ పోర్టల్ గురించి లాగిన్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడే మేము దీనికి లాగిన్ అయ్యాము. ఇది ఏంటంటే ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. ఇప్పుడు ఎక్కడైనా ఏ కంపెనీకి వెళ్ళినా ఎక్కడ వర్క్ చేయాలన్నా సరే ఈవెన్ మనకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఈ పిఎంఎస్ పోర్టల్ ఏంటంటే గవర్నమెంట్ పిఎం మనకి అక్కడి నుంచి రావడం వల్ల గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కానీ ప్రైవేట్ సెక్టార్స్లో కానీ మనకి ఎక్స్పీరియన్స్ కింద హెల్ప్ అవుతుంది. ప్రస్తుతం ఇక్కడ సాఫ్ట్వేర్ కోర్సుల్లోనూ ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. స్కిల్ హబ్ ద్వారా సరికొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్నారు. ఒకప్పుడు ఉద్యోగం కోసం అన్వేషించే యువత ఇప్పుడు తమ నైపుణ్యాలతో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ యువత ఇంటర్న్షిప్లో చేరి ఉపాధి మార్గాలను మెరుగుపరుచుకుంటున్నారు. ఇక్కడ మనకు రూరల్ ఏరియా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి 18 నుంచి 24 ఏళ్ళ లోపు పిల్లలందరినీ కూడాను ఆ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోమంటున్నాం. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన కోర్కి అంటే ఏది వాళ్ళకి ఐటీ ఇష్టమైతే ఐటీ, ఇండస్ట్రీలో వర్క్ చేస్తే ఇండస్ట్రీ, ఎలక్ట్రిక్ అయితే ఎలక్ట్రిక్, దేనికి సంబంధించిన ప్రోగ్రామ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని దాంట్లో రిజిస్టర్ చేయించి ఆ తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూస్ అనేది కూడా వర్చువల్గా కండక్ట్ చేయించి పిఎంఐఎస్ ద్వారా వాళ్ళని ప్లేస్మెంట్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా యువతను పరిశ్రమలను అనుగుణంగా తీర్చిదిద్దడం, సాంకేతిక ఆధారిత ప్రపంచంలో స్థానం కల్పించడం పిఎం ఇంటర్న్షిప్ లక్ష్యం.